నువ్వంటే నాకు అది మాత్రం ఇష్టం బేవమ్మా. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. లక్ష్మి గారు, మీరు బర్త్డే ఒక్కలే చేసేసుకున్నారు, మా అందరికి పార్టీ ఇవ్వలేదు. నా పార్టీ ఉంటే అడగండి. సర్లే, మీకోసం మళ్ళీ జరుపుకుంటారండి. పండగ రోజు సెలవు ఇవ్వాలి కదండి, మొత్తం అందరికి హాలిడే ఇవ్వాలి కదా. ఏ పండుగ ఉంది ఇప్పుడు? నీ బర్త్డేకి మించిన పండగ ఏముంటుంది చెప్పు. మీ అమ్మగారి నెంబర్ ఇస్తే నోబెల్ ప్రైజ్ అప్లై చేయాలి. నోబెల్ ప్రైజ్ దేనికి? ఏదైనా గొప్ప గొప్ప కనిపెడితే నోబెల్ ప్రైజ్ ఇస్తారంట కదా. అది గొప్పది ఏం కనిపెట్టారు? నీకన్నా గొప్పది ఏం కనిపెడతారు ఎవరు? నా బర్త్డే కోసం ఇవన్నీ అవసరమా? పుట్టినరోజు అని నువ్వు అనుకుంటున్నావు, నా కోసం పుట్టాను నేను అనుకుంటున్నా. అంత పెద్ద లాగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. 8 years అయిపోయింది, చాలా లాగ్. నీ అందం ఏమన్నా పెట్రోల్ రేటా? రోజు రోజుగా నిజంగానే పెరిగిపోతుందని. నీ మైండ్ ఏంటి నరేష్ అయిట? ఏ ఎప్పటి నుంచో అక్కడే స్టక్ అయి ఉంది. మీరు విషయం రండి. రష్మి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి పూలని వాడిపోయి ఉన్నాయి? అంటే తెచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉన్నాయి, మీ అందరిని చూడగానే వాడిపోయాయి. అంత లేదు, 2 రోజుల క్రితం షూటింగ్ లో తెచ్చినవి వాడిపోయి. అలా ఓక్క నీ హైట్ కి ఏం కట్ అయిపోద్దో దూరం వెళ్ళు. అరే నరేష్, గిఫ్ట్ ఏదిరా? గిఫ్ట్ చేయడానికి 5 రూపాయలు తక్కువ అయ్యాయి. ఎందుకు గిఫ్ట్ కాస్ట్ ఎంత? 6 రూపాయలు. నువ్వేం చేయలేదురా? ఇదిగో నీ పేరు బియ్యపు గింజ మీద రాయిచి తీసుకొచ్చా. అది కనిపించట్లేదే. నేను అన్ని కనబడమనే చేస్తాడమ్మా. సరే కేక్ కట్ చేద్దాం. సార్ ఇది కూడా మీకు కావాల్సిన కేకు. ఆయన కేకులు తినడు రా, అందుకే కట్ చేస్తారు సార్. ఏంటి కేక్ మీద క్యాండిల్ పెట్టరా? నీ ముందు క్యాండిల్ వెలిగిస్తే చందమా ముందు టార్చ్ లైట్ వేసినట్టు ఉంటుంది. సార్ టార్చ్ లైట్ల గురించి బాగా తెలిసట్టుకుంటా. సరే వెలిగిద్దాంలే, పట్టుకో. సుధీర్ కేక్ పెట్టు. ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. భాస్కర్ మీకేం కావాలి? ఇంటి నెంబర్ 13 హోటల్ నుంచి ఒక బిర్యానీ తెప్పించండి. రామ్ ప్రసాద్ గారు మీకేం కావాలి? నాకు వోడ్కా విత్ విస్కీ. నాకు చికెన్. ఓకే, ఇంకా? నాకు బోటి. ఏంటి అందరిని అడిగి నన్ను అడగలేదు? నిన్ను అడిగితే నువ్వేమడుగుతావో తెలిసే నిన్ను అడగలేదు అన్న. మేడం మీరు వెళ్ళండి, మేము చూసుకుంటే వీళ్ళందరికీ మేము సర్వ్ చేస్తాం. వాట్ యు వాంట్ సార్? ఏం చేస్తుంటావు? నేను వడ్డిస్తుంటాను సార్. నువ్వేం చేస్తుంటావు? అసలు ఇస్తాను సార్, అటు వడ్డీ ఇస్తాడు కదా, నేను అసలు ఇస్తుంటాను. సార్ ఇలాంటి చాలా ఉన్నాయి సార్. వాట్ యు వాంట్ సార్? నాకు కావాల్సింది మీరు ఎవరు లేదు, మీ దగ్గర ఉన్నాయి పట్టండి, ఇది తినేస్తాను. అరే సుధీర్, ఏంట్రా? ఏ మాటగా మాటరా? ఏంటి? అదే ఏ మాటగా మాట. చేసరా సుధీర్, అసలు ఈరోజు తాగాల్సింది మెయిన్ నువ్వు కదరా. రష్మి బర్త్డే కదరా, ఎలా తాగుతాను తాగడం. రష్మి బర్త్డే అంటే ఆల్మోస్ట్ నీ బర్త్డే ఒకలాంటరా. మాకెంత హ్యాపీగా రష్మి బర్త్డే నువ్వు చేస్తున్నావు అంటే ఇదే మంచి టైము. ఏంట్రా ఇది? నా బీర్ పొంగిందిరా, నీకు పొంగలేదా? నా పొంగట్లేదండి. ఇప్పుడు చూడు. అరే రాకేష్ విషయం చెప్పరా, ఈ మధ్య విస్కీ కూడా పొంగుతుంది. నాకు ఇలాంటి మందు వద్దు, నాకు బాగా కిక్కెక్కిపోయే మందు కావాలి సార్. 30 సంవత్సరాల బాటిల్ సార్, కిక్కెక్కిపోద్ది. అవునా? అబ్బే బాలేదా బాటిల్ 30 సంవత్సరాలు సార్, మందు నిన్నడితే. తినడానికి వేరే స్టఫ్ ఏదో లెగ్ పీస్ లాంటి ఏం లేవా? సార్ ఒక్క నిమిషం సార్, ఒకటే లెగ్ పీస్ ఉంది సార్. నాకేంటి సార్? థ్యాంక్ యూ సార్. Cheers!
ఒరే సుధీర్ ఇక్కడి నుంచి ఇంక నువ్వు రెచ్చిపోరా తాగావు ఈరోజు అరే మంది వేసాక వెంటనే మనకి తెలుసు బాటిల్ పెట్టేయాలి కిందన 8 ఏళ్ళ నుంచి వెనక్కి తిరుగుతుంటే వెళ్ళిపోతురా కోకో కోలా మూతల లాంటి కళ్ళు గండు సేవ కుట్టి వాసిన అంటే లిప్స్ ఏదో ఎరుపు పసుపు మిక్సర్ చిన్న రొమాంటిక్ చూడాలనిపించే నడు నువ్వు ఏం చూసుకొని నీకు అంత బలుపు నాకు అర్థం కావట్లా 8 ఏళ్ళ నుంచి ఒక కట్అవుట్ ని వెనకాతలు తిరుగుతుంటే ఏం తక్కువ నాకు అస్సలు నాకున్న అందానికి నువ్వు నా పక్కన నించున్న అర్హత ఎప్పుడో కోల్పోయా రష్మి యువర్ షీ నో ఐఎమ్ హీ ఏమన్నా కోకా కోలా కోకోకోలా పెప్సీ రష్మి గారు అది ఇంకేమన్నా నా పెదాల గురించి అది చిప్స్ లో ఉంటాయి అదే చెప్పాను నేనేమన్నా 9 కాదు 100 సంవత్సరాలు కూడా మనం వెంటపడు నీకు అసలు ఛాన్సే లేదు ఐ హేట్ యు ఒరే రామ్ ప్రసాద్ చెప్పరా సుధీర్ చక్కగా హ్యాపీగా ఉండండి మందే అని చెప్పి నా జీవితాన్ని గుగ్గుపాలు చేసా కదరా బాబు మోసాయో ఇప్పుడు నీకు హ్యాపీ కదరా ఎన్ని రోజులు చిన్న అడ్డు ఉంటుంది ఆ అడ్డు కూడా పోయింది ఇంకా కొట్టో పదా పదా థ్యాంక్ యూ సో మచ్ గైస్ నా బర్త్డే ఇంత బాగా ఈ స్టేజ్ మీద జరిపినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు సూపర్ ఫెంటాస్టిక్ రోజా గారు రష్మి బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయటం బాగుంది గుడ్ రష్మి గారు టీమ్ లీడర్స్ అందరి తరపున గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం మీకు. ఓకే సో బేసిక్లీ నా ఫేవరెట్ ఫోటోస్ అన్ని దీనిలో ఉన్నాయి థ్యాంక్ యూ గైస్